మీద నువ్వులెండ మోసిరే ఓలా త్రిబండ మీద ఎంగిలి పూల బతుకమ్మతోని మొదలయ్యి సద్దుల బతుకమ్మ దాకా ఈ 9 రోజులు ఆడపడుచులంతా అందరు కలిసి ఎంతో సంతోషంగా సంబరంగా బతుకమ్మ ఆడుకుంటారు. తీరొక్క పూలను పేర్చి ఆ గౌరమ్మని బతుకమ్మని బతుకునివ్వమని వేడుకుంటారు. మరి ప్రస్తుతం మనమైతే ఇప్పుడు శాంతినగర్ కాలనీలో ఉన్నాం. మరి మనతో పాటు చాలా మంది అక్కలైతే ఉన్నారు. మరి ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆడారో వాళ్ళని అడిగి అరుచుకుందాం. అక్క మీరు చెప్పండి, ఎన్ని రకాల పూలతో పేర్చారు బతుకమ్మని? బంతి పువ్వులు, తంగేడు పువ్వులు, ఇంకా బంతి పువ్వులు, తంగేడు పువ్వులు, తీరొక్క పువ్వులు, గునుగు పువ్వులు, సీతజడ పువ్వులు, అన్ని తీర్ల 9 తీర్ల పెట్టి గుమ్మడి పువ్వు పేర్చినాం. తినవా అక్క? తోలం మా ఇంటికన్నా బతుకమ్మ వేరు వాళ్ళ, మా ఇంటికన్నా ఆడుకోవాలా, మా ఇంటికన్నా సంతోషంగా ఉండాలి. మరి అమ్మ అడగలే మీ కోడలు అత్తమ్మ వెళ్ళొస్తా బతుకమ్మ పండుగ కదా ఆడపడుచులు మా ఇంటికాడ జరుపుకుంటా అని చెప్పి ఎప్పుడైనా మిమ్మల్ని ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్ పోతా అత్తమ్మ అని చెప్పిరా? ఎప్పుడైనా బదులాడితే నీకు కనికర అంటే ఎట్లా బాధ? బతిమిలాడితే ఎప్పుడోసారి పిల్లలు కాకముందు తోలినాము. మాకు వాళ్ళ పిల్లలు అయినాక వాళ్ళని పంపియ్య. ఏ ఒక పిల్లలు అయ్యారు పెద్దలు అందరు కోడన్లు అదే పిల్లలు అయ్యారు పెద్దలు అయ్యారు ఇప్పుడు ఎక్కడికి పోతా ఉండో అని చెప్పి చెప్తా. సైలెంట్ గా కూర్చుంటా. అందరు మా కోడన్లు, మా కుటుంబం కోడన్లు అందరూ మాట తీసేయకుండా మంచిగా సంతోషంగా ఆడుకుంటాం. షాపింగ్ చేసినావా? మీ కోడలు షాపింగ్ చేసిరా? చేసినాం. చేసిరా? చెప్పురా నువ్వు, నీ పేరేంటిది? స్నేహ. ఎన్నో క్లాస్? బీ ఫార్మసీ 3rd year. బీ ఫార్మసీ నువ్వు క్లాస్ అనుకుంటున్నావు కదా, నేను 10th 9th అనుకుంటున్నా. బీ ఫార్మసీ చేస్తున్నావా? చెప్పు, ఇక్కడ వచ్చి అందరితో ఆడడానికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ 20 వార్డులో అందరం కలిసి పెద్ద చిన్న అని లేకుండా అందరం కలిసి మంచిగా బతుకమ్మ ఆడుకుంటాం. రకరకాల పూలు అన్నీ తీసుకొచ్చి మంచిగా బతుకమ్మ వేసి అందరం కలిసి ఆడుకుంటాం. పేర్చినావు బతుకమ్మ ఈరోజు? నువ్వే పేర్చినావు? మీ అమ్మ పేర్చి? నేను మమ్మీ ఇద్దరు. అంటే అమ్మ పేరుస్తూ ఉంటే నువ్వు అందించినావు, పూలను అందించినావు. చెప్పురా, నువ్వు చెప్పు అక్క, నువ్వు చెప్పు అక్క. నువ్వు జోరుదారుగున్నావు, ఇట్రా ఒకసారి రా. చెప్పక్క. షాపింగ్ చేసినావు? అబ్బా జోరుదారుగా ఈ నెక్లెస్ చాలా బాగున్నది, గాజులు కూడా మ్యాచింగ్ పెట్టినావు. మరి షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. చేసిరా బతుకమ్మ సార్? చేసిరా? మరి ఎన్ని రకాల పూలతో పేర్చినారు బతుకమ్మ? 9 రకాల పూలతో చేసినాం. గునుగు, తంగేడు పువ్వు, బంతి పూలు అన్నీ చేసినాం. బాగానే ఉంది. చిన్నప్పుడు ఎట్లా ఆడేది బతుకమ్మ నువ్వు? చిన్నప్పుడు బాగానే ఆడేది. అప్పుడు చిన్నప్పుడు డీజే బాక్సులు ఉండేనా? డీజే బాక్సులు లేవు, చప్పట్లు కొట్టుకుంటూనే ఆడేది. చాలా బాగుంది. ఇప్పటికి అంటే అప్పుడు మంచిగా అనిపించిందా మీకు? ఇప్పుడు బాగానే ఉన్నది, ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కాబట్టి అప్పుడైనా బాగుంటుంది, ఇప్పుడైనా బాగుంటుంది.
అక్క నువ్వైతే నిజంగా అసలు సంస్కృతికి అద్దం పట్టిన విధంగా ఉన్నావు, అంత మంచిగా అంత సంప్రదాయంగా ఉన్నావు. చెప్పు, ఒక బతుకమ్మ పాట పాడండి మీరు. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో రామ వియ్యాలో రమణే శ్రీరామ వియ్యాలో శ్రీకట్ల శ్రీదేవి వియ్యాలో వెన్నెల కల్దేవి వియ్యాలో వెన్నెల కల్దేవికి వియ్యాలో ఎందరు కొడుకులు వియ్యాలో ఏడుగురు కొడుకులు వియ్యాలో ఒక్కతే నీలమ్మ వియ్యాలో నీలమ్మ పుట్టిన వియ్యాలో మంచి గడియలు కాదు వియ్యాలో తల్లి జరిగిపాయ వియ్యాలో తండ్రి జరిగిపాయ వియ్యాలో అనుచి నీలమ్మ వియ్యాలో ఇంటికి వచ్చినది వియ్యాలో అనుచి నీలమ్మ వియ్యాలో ఇంటికి వచ్చినది వియ్యాలో పెద్దోడు రామన్న వియ్యాలో చెల్లెను తీసుకొచ్చి వియ్యాలో చెల్లెను తీసుకొచ్చి వియ్యాలో ఇంట్లుంచినాడు వియ్యాలో వదినరో వదిన వియ్యాలో పెద్ద వదిన వియ్యాలో వదినరో వదిన వియ్యాలో ఓ పెద్ద వదిన వియ్యాలో ఆకలైతున్నది వియ్యాలో అన్నంబు పెట్టు వియ్యాలో ఓ మాయేడు వాకిళ్ళు వియ్యాలో ఉడిసిన వానిల వియ్యాలో ఓ మాయేడు వాకిళ్ళు వియ్యాలో ఉడిసిన వానిల వియ్యాలో ఓ ఎట్లా ఉడుదునని వియ్యాలో వెడిసనే నీలమ్మ వియ్యాలో ఓ ఎట్లా ఉడుదునని వియ్యాలో వెడిసనే నీలమ్మ వియ్యాలో గాలిదే ఊడచ్చి వియ్యాలో అకిలుడ్చిపాయ వియ్యాలో గాలిదే ఊడచ్చి వియ్యాలో అకిలుడ్చిపాయ వియ్యాలో అనుచి నీలమ్మ వియ్యాలో ఇంటికి వచ్చినది వియ్యాలో వదినరో వదిన వియ్యాలో ఓ పెద్ద వదిన వియ్యాలో వదినరో వదిన వియ్యాలో ఓ పెద్ద వదిన వియ్యాలో ఆకలవుతున్నదే వియ్యాలో అన్నంబు పెట్టు వియ్యాలో ఆకలవుతున్నది వియ్యాలో అన్నంబు పెట్టు వియ్యాలో. అక్క మీరు చెప్పండి, ఏ అంటే ఎన్ని రకాల పూలతో పేర్చారు బతుకమ్మని ఈరోజు? 9 రకాల పూలతోటి పేర్చి తంగేడు పువ్వు ఫస్ట్ పెడతాం, తర్వాత బంతి పూలు, తర్వాత సీతమ్మ జడ, బంతి పూలు, గురువు పూలు, అల్లి పూలు, ఇట్లా రకరకాల పూలు 9 రకాలు పెట్టి గౌరమ్మను పెట్టి బతుకమ్మ పేరుస్తాం. అక్క కొన్నేనా బతుకమ్మ పూలు, లేకపోతే మీరు బయటకు పోయి తెంపుకొనేమైనా? కొన్నే తెచ్చారు. ఎంత ఎంత రేటుకు, అంటే ఎంత రేటు పెట్టి తెచ్చారు? పిరమైనయా బాగా రేట్లు? పిరమైనవి బాగా. చెప్పరా నీ పేరు? నందిని. ఎన్నో క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్. చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ ఇక్కడికి వచ్చి ఆడడం? సంతోషంగా ఉంది. సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పేర్చినావా? పేర్చినాం. నువ్వే పేర్చినావా? మీ అమ్మ పేర్చినా? నేనే పేర్చిన. నువ్వే పేర్చినావా? మరి చెప్పు, నీకు షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. మొత్తం చేసినావు? ఫస్ట్ షాపింగ్ అయిపోయింది, మళ్ళీ దసరాకు ఉంది. దసరాకు షాపింగ్ మళ్ళీ వేరే ఉంది. ఇప్పుడు చేసిన ఆల్రెడీ ఫ్యామిలీ పెద్దది, చాలా పెద్దది, అందుకోసమే చెల్ల వాళ్ళ వరకు అయింది, మాకు చేయాలి. చూసిరానుల్లా నిజంగా ఎంగిలిపుల బతుకమ్మ చూడ్డానికి 2 కళ్ళు అయితే నిజంగా సాల్తారు. నాకు అంత సంబరంగా ఆడుతున్నారు బతుకమ్మ పండుగ అయితే. మరి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా బతుకమ్మ ఆడుతున్నారు. మరి ఇవి ఈరోజు శాంతినగర్లో జరిగిన బతుకమ్మ సంబరాలు. మరి మళ్ళొచ్చే బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.